ఒక కేసు, ఒక తల్లి ఆవేదన, ఒక ప్రభుత్వం డిఫెన్స్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి, ఒక ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏపీ రాజకీయాల్లో భారీ డిబేట్‌కి కారణమయ్యాయి. గాది సాయికృష్ణ కేసు ఇక కేవలం ఒక వ్యక్తి మిస్సింగ్, కస్టడీ డెత్ ఆరోపణల కథ మాత్రం కాదు. రాజకీయ బాధ్యత, అధికార స్పందన, చట్ట పరిరక్షణ, ప్రజా నమ్మకంపై జరుగుతున్న పెద్ద పరీక్షగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం, మరోవైపు ఎస్ఐటీ దర్యాప్తులో అక్రమ నిర్బంధం, సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం వంటి అంశాలు బయటకు రావడం కేసును మరింత తీవ్ర చర్చగా మార్చేశాయి. ఇక రాజకీయంగా ఎక్కువ చర్చకు కారణమైన అంశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. నేరానికి కులం అడ్డం రాకూడదని ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఒక వర్గం సమర్థిస్తుంటే, అసలు ప్రశ్న కస్టడీ ఆరోపణలపై సమాధానం కావాలని మరో వర్గం చెబుతోంది. అయితే ఇంతకీ అసలు ప్రశ్న ఒక్కటే, ఇది పోలీసింగ్పై చర్చ లేక రాజకీయంగా ఎవరు నష్టపోతారన్న లెక్కలాట? సాయికృష్ణ వ్యవహారం మొదట బయటకొచ్చినప్పుడు ఇది ఒక పోలీసు విచారణలో భాగమని చాలామంది భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ కథ మారిపోయింది. కుటుంబం కోర్టును ఆశ్రయించింది. రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. సామాజిక వర్గాలు స్పందించాయి. చివరకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక్కడ రాజకీయంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కేసులో ప్రతిపక్షాలు ప్రభుత్వం మొత్తం వైఫల్యం గురించి మాట్లాడినా ఎక్కువగా చర్చ మాత్రం జనసేన చుట్టూనే తిరిగింది. ఎందుకంటే జనసేన ప్రభుత్వంలో కీలక భాగస్వామి. అందుకే ఈ వ్యవహారంలో పార్టీ స్పందన కూడా ప్రత్యేక చర్చగా మారింది. ఇక సిట్ దర్యాప్తులో వచ్చిన ఆరోపణలు మరింత సంచలనాన్ని సృష్టించే. అక్రమ నిర్బంధం జరిగిందా? విధి ప్రకారం కోర్టు ముందు ఎందుకు హాజరు కాలేదు? కీలక సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేకపోయింది అనే ప్రశ్నలు బయటకు రావడంతో కథ రాజకీయ దశలకు వెళ్లిపోయింది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాలు వినిపిస్తున్న మాట ఒక్కటే, ఇది కేసు కాదు, ప్రజల ముందు ప్రభుత్వ స్పందనకు పరీక్ష. మరి ఈ పరీక్షలో ఎవరు నిలబడతారు, ఎవరు నష్టపోతారు అనేది తర్వాతి దశ. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా అత్యంత హీట్ తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ స్పందనే. ఎందుకంటే ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికే విచారణ మోడ్లోకి వెళ్లింది. కుటుంబం న్యాయం కోరుతోంది. ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త లైన్ తెచ్చాయి. సాయికృష్ణ వ్యవహారంపై మాట్లాడిన ఆయన నేరం జరిగితే దానిని కులంతో కట్టిపెట్టకూడదని, ఒక వ్యక్తి తప్పు చేస్తే మొత్తం వర్గానికి ముద్ర వేయకూడదని వ్యాఖ్యానించారు. కానీ రాజకీయాల్లో మాట కేవలం మాటగా ఉండదు, దాని టైమింగ్ కూడా ముఖ్యం. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. విమర్శకులు చెబుతున్నదేంటంటే, అసలు చర్చ కస్టడీ ఆరోపణలపై ఉండాల్సిన సమయంలో వ్యక్తిగత చరిత్ర, కేసులు, కుల రాజకీయాల దిశగా డిబేటు వెళ్లిపోయిందని. అదే సమయంలో జనసేన వర్గాలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నాయి. చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదని చెప్పడమే ఉద్దేశ్యమని. ఇక్కడే రాజకీయ సమీకరణం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వం మొత్తం మీద దాడి చేయడం కంటే జనసేనను ఫోకస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కారణం ఒక్కటే, జనసేన ఇప్పుడేమీ బయట నిలబడి ప్రశ్నించే పార్టీ కాదు, ప్రభుత్వంలో భాగస్వామి. అందుకే ఈ కేసులో పార్టీ నైతిక స్థానం ఏమిటి అనే ప్రశ్న ముందుకు వచ్చింది. మరోవైపు అధికార వర్గాలు కూడా డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో సమీక్షలు, దర్యాప్తు వేగవంతం చేయడం, సిట్ ఏర్పాటు, ఇవన్నీ కూడా ఒక రాజకీయ సందేశం ఇస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవరు చట్టానికి అతీతులు కాదు అనే లైన్. అయితే కథ అక్కడితో ఆగలేదు. ఎందుకంటే పవన్ వ్యాఖ్యల తర్వాత మరో చర్చ మొదలైంది. గతంలో సామాజిక ఐక్యత, వర్గాల సమీకరణలపై మాట్లాడిన నాయకుడు ఇప్పుడు ఎందుకు వ్యక్తిగత బాధ్యత లైన్ తీసుకున్నారు అనే రాజకీయ ప్రశ్నలు వచ్చాయి. దీనిపై అనుకూల, ప్రతికూల వాదనలు రెండు కనిపిస్తున్నాయి. ఒక వర్గం దీని బాధ్యతాయుత పాలన అంటుంటే, మరో వర్గం రాజకీయ దూరం పాటించే ప్రయత్నంగా చూస్తోంది. ఇక ప్రతిపక్షాల వ్యూహం కూడా ఇక్కడ కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తుండటంతో పాటు ప్రభుత్వ రాజకీయ స్పందనను ప్రజల ముందు ప్రశ్నగా నిలబెట్టడం. ముఖ్యంగా వ్యక్తిపై ఆరోపణలు వేరే విషయం, కానీ కస్టడీలో జరిగింది ఏమిటి అనే ప్రశ్నను కేంద్రంగా నిలబెడుతున్నారు. కుటుంబం కూడా నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తోంది. చివరికి కథ ఇప్పుడు కేసు చుట్టూ తిరగడం లేదు. ఇది నాయకుల మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజకీయ స్పందన ఎలా ఉండాలి, చట్టం ముందు భావోద్వేగాలు, రాజకీయాలు ఎంతవరకు నిలబడతాయన్న పెద్ద డిబేటుగా మారుతోంది. ఇక ఇక్కడి నుంచి కథను నడిపేది ప్రకటనలు కాదు, దర్యాప్తే. మరోవైపు కేసులో బయటకు వస్తున్న ప్రతి అంశం రాజకీయ ప్రభావాన్ని కూడా మార్చే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయినట్టు వచ్చిన సమాచారం తర్వాత ప్రశ్నలు మరింత పెరిగాయి.
ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఇప్పుడు రాజకీయ ఆరోపణల కంటే నిజాలు కోరుతున్నారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, విచారణ కొనసాగుతోంది. కానీ ప్రశ్నలు మాత్రం ఇంకా తగ్గలేదు. కేసు ప్రభుత్వానికి కూడా ఓ ఇమేజ్ టెస్ట్ గా మారింది. ఎందుకంటే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పడం ఒకటి, ప్రజల్లో నమ్మకం నిలబెట్టడం మరొకటి. అందుకే సీఎం స్థాయిలో సమీక్షలు జరిగాయి, విచారణ వేగవంతం చేయాలన్న సంకేతాలు ఇచ్చారు. ఇక రాజకీయంగా చూస్తే జనసేన ముందున్న అసలు సవాల్ విమర్శలను తిప్పికొట్టడం కాదు, ప్రభుత్వ భాగస్వామిగా బాధ్యతను ఎలా చూపిస్తుందనేది. చివరికి ఈ కథ ఎవరి రాజకీయ విజయంతోనూ ముగియదు. విచారణ ఏం చెబుతుంది, చట్టం ఏం నిర్ణయిస్తుంది, ప్రజల నమ్మకం ఎటు వెళ్తుంది, అదే ఈ కథ అసలు క్లైమాక్స్.